అన్న నమస్తే. రాబోయే ఎలక్షన్లో ఇల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న జాజాల సురేందర్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది అన్న? ఇక సురేందర్ పరిస్థితి అయితే మాకు అడగకన్నా, ఎందుకంటే చెప్పుకుంటే చదివి పోతుంది, ఒత్తుకుంటే పానం పోతుంది అన్నట్టుంది మా బతుకులు. ఎందుకంటే గత 15 సంవత్సరాలు రవీందర్ రెడ్డి గారు చేసారు. ఎల్లారెడ్డి ఏమైనా డెవలప్మెంట్ అవుతుందేమో అని మేము అనుకున్నాం. రవీందర్ రెడ్డి సార్ డెవలప్ చేయలే. సరే చందాలు వేసో ఏదో వేసి మంది కాలు మోకి అన్ని మోకి సురేందర్ సార్ని సీట్ ఎక్కించినాం. సీట్ ఎక్కించిన తర్వాత వాళ్ళ ఉన్న సెకండ్ క్యాడర్ని వాళ్ళనే కాపాడుకోవడానికి సరిపోతుంది తప్ప పేదోళ్ళకి ఎన్నడూ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేడు, ఏది కూడా లేదు. ఇప్పటివరకు ఏ ఊర్లో కూడా డబుల్ బెడ్రూమ్ కాలేదు. మా ఊర్లో అయితే ఇప్పటివరకు డబుల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు. ఏమనంటే దళిత బంధు ఇస్తామంటారు. ఏ దళిత బంధు లేదన్నా, ప్రజలను మభ్య పెడుతున్నారు వీళ్ళు. ఏదో ఒకటి చెప్పి ప్రజలను మభ్య పెట్టి డబ్బులతోటి ఏదో పార్టీ ఏదైనా మీటింగ్ ఉందంటే పైసలు ఇస్తున్నారు, తీసుకోపోతున్నారు తప్ప ఒక్కోళ్ళన్నా ప్రేమతో పోతలేరు. డబుల్ బెడ్రూమ్, దళిత బంధు ఈ యొక్క ఆశలతోటి మందిని చంపుతారు తప్ప వీళ్ళకి ఏ ఒక్కరు కూడా ప్రేమతో పోతలేరు. రేపు పొద్దున ఊళ్ళకి వస్తే వీళ్ళ పరిస్థితి తెలుస్తుంది. ఎందుకంటే అంతా చందాలేసి గెలిపించారు. వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందన్న. ఎందుకంటే ఒక్కరు కూడా ఓట్లు వేయరు. ఓట్లు కాదు రాళ్లతోటి విసిరే రోజులు వచ్చిన వీళ్ళకు. ఊళ్ళకి వచ్చి ఓటు అడగమని చెప్పండి అన్న. రెండోది, మా మదన్ మోహన్ అన్న సేవలు చూసి నేను హైదరాబాద్కి నుంచి పని చేసుకుని వచ్చినా. నేను హైదరాబాద్లో నేను పని చేసుకుంటా. అన్న సేవ చూసి రాజకీయం మీద విరక్తి వచ్చింది. వీళ్ళందరికీ పని చేసిన నేను, ఎవరు కూడా నాకు సపోర్ట్ చేయలే, ఏం చేయలే. ఈ రాజకీయం వద్దు అనుకొని హైదరాబాద్ 2 గూడ్స్ బండ్లు తీసుకొని టాటా ఏసీ తీసుకొని నడుపుకుంటున్నా. ఆ సమయంలో కరోనా టైంలో ఈడున్న స్థానిక ఎమ్మెల్యే హైదరాబాద్లో వండుకుంటే అమెరికాకి వచ్చి కరోనా టైంలో పిచికారీ చేయించి అంబులెన్స్ సేవలు పెట్టి ఎన్నో లక్షల విలువ లక్షలన్నీ ఓసి ఒకటి ఎల్లారెడ్డి కోసం కాదు, జైరాబాద్ పార్లమెంట్ మొత్తము మదన్ మోహన్ సార్ సేవలు ఉన్నాయి. ఎక్కడైనా మదన్ మోహన్ సార్ సేవలు చేసి చూసి నేను ఆకర్షితున్నాయి. హైదరాబాద్కి నచ్చిన ఎవరు కూడా నన్ను వీళ్ళలే. ఓన్లీ నేను నా ఒక్కసారి అందరికి చేసిన ఒక 90 రోజులు మదన్ మోహన్ సార్కి సేవ చేస్తే మదన్ మోహన్ సార్ గెలిస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు పెద్ద కంపెనీలు సార్కు అమెరికాలో మిలియనీర్ ఉన్నాడు, పెద్ద తెలివి ఉంది సార్కు. మంచి కంపెనీలు తెచ్చి మంచి కంపెనీలు పెడితే మాకు కూడా జాబ్ వస్తాయి. మా ఇంట్లో 3 అన్నదమ్ములం. మా 2 అన్నదమ్ముల ఫ్యూచర్ ఆలోచించి మదన్ మోహన్ సార్ కోసం మేము వచ్చి మదన్ మోహన్ సార్కి ఓటేయాలని మేము కోరుకుంటున్నాం. నేను నాతో పాటు ఇంకొన్న నా స్నేహితులు కూడా చెప్తున్నా, మదన్ మోహన్ సార్కి ఓటేస్తే ఉద్యోగాలు వస్తాయిరా. జాబ్ మేళ పెడుతుండు, 2వ తారీఖు జాబ్ మేళ పెడుతుండు, మంచి పనులు చేస్తుండు. మదన్ మోహన్ సార్కి ఓటేద్దామని అనుకుంటున్నాం అన్న. నమస్తే. మన ఇల్లారెడ్డి నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లలో గెలుపు ఎవరిది అనుకుంటున్నారు? ఇప్పుడున్న ఎమ్మెల్యే పరిస్థితి ఏమిటి? నమస్కారం సార్. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పరిస్థితి ఏంది అంటే చేతికి అందడు మూతికి అందదు అన్నట్టు ఉన్నది ఈయన పరిస్థితి. చేసింది ఏముండదు, చెప్పుడే ఉంటుంది. మా కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు జంప్ అయిండు. ఈయన ఏమి డబుల్ బెడ్రూమ్లు లేవు ఇప్పటి వరకు, ఎటువంటి హామీలు కూడా నెరవేర్చలేదు. మా గ్రామం ఇంకా వెనుకబడే ఉన్నది. ఇతనికి మాత్రము ఎవరు కూడా దగ్గరికి చేసే దరి లేదు. ఈసారి అయితే మదన్ మోహన్ని గెలిపియాలని అనుకుంటున్నాం మేమందరము. మదన్ మోహన్ని ఎందుకు గెలిపించాలనుకుంటున్నామంటే ఆ సారు ఎంపీ ఎలక్షన్లో 3000 ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా అనేక సేవా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే అంబులెన్సులు ఎమర్జెన్సీ కావచ్చు, ఆక్సిజన్ కిట్లు కావచ్చు, కంటి అద్దాలు కావచ్చు, జాబ్ మేళాలు కావచ్చు, మళ్ళీ ఇప్పుడు 2వ తారీఖు కూడా నిర్వహిస్తున్నారు. ఆ సారు గెలవకముందే ఇంతగానం చేస్తున్నాడు మా కోసము, ప్రజల కోసము. గెలిస్తే ఇంకా ఎంతో చేస్తాడనేది మాకు ఒక దృఢమైన నమ్మకం ఏర్పడింది సార్ పైన. ఇది సురేందర్ది మాత్రం నాకు నచ్చట్లేదు. ఇంటి దీపం అని ముద్దాడితే మూతి అంత గాలింది మాకు. అన్న నమస్తే. ఇల్లారెడ్డి నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా ఎవరిని చూడవచ్చు? ఇప్పుడున్న ఎమ్మెల్యే పనితీరు ఏమిటి? అన్న నమస్తే అన్న. నేను దళిత సంఘాల నాయకుడు ఉమ్మడి డిస్ట్రిక్ట్ అధ్యక్షుడిని. నా పేరు సురేష్, గండివేట్ గ్రామానికి చెందిన వ్యక్తిని. అయితే ఏమైందంటే ఇక్కడ జాజాల సురేందర్ గారు ఇక్కడ గండివేట్ విలేజ్లో కానీ ఇక్కడ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కానీ డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. నెక్స్ట్ దళిత బంధు ఇస్తామని చెప్పిండ్రు, దళిత బంధు ఇవ్వలేదు. 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. దళితునికి సీఎం చేస్తామన్నారు, అది చేయలేదు. అంతేకాకుండా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మేము కాంగ్రెస్ పార్టీ మదన్ అన్న గారికి ఓటేయాలనుకుంటున్నాం. మేము అంబులెన్సులు కానివ్వండి, కళ్ళద్దాలు కానివ్వండి, అంతేకాకుండా ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా టీఆర్ఎస్లు 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు. ఆ రుణమాఫీ మిత్తి డబ్బుల కిందకి సరిపోతున్నాయి. మాకు వచ్చింది ఏం లేదు. దాంట్లో బీసీ బంద్ అని చెప్పారు, బీసీ బంద్ కూడా ఏం లేదు. రాకు ఓటేయడానికి ఫిక్స్ అయినాం మేము.